హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియో వరకు మెన్సురేషన్ లో ఉన్న స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అవన్నీ చూసాం. మెన్సురేషన్ లో లాస్ట్ టాపిక్ ట్రయాంగిల్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ట్రయాంగిల్స్. ఈ ఒక్క టాపిక్ అయిపోతే మనకి మెన్సురేషన్ టోటల్ ప్రతి కాన్సెప్ట్ మనం కవర్ చేసాం. ట్రయాంగిల్ అంటే త్రిభుజం. What is the definition of triangle? Any closed object, ఏదైనా సరే క్లోజ్డ్ గా ఉండి 3 సైడ్స్ ఉంటే దాన్నే ట్రయాంగిల్ అంటారు. ఎనీ క్లోజ్డ్ ఆబ్జెక్ట్ విత్ హ్యావింగ్ 3 సైడ్స్. క్లోజ్డ్ అయి ఉండాలి, 3 సైడ్స్ ఉండాలి. ఈ సైడ్ ఇది ఏ బి సి, సైడ్ ఏ బి సి, యాంగిల్ ఎక్స్ వై జెడ్. దీన్ని చూద్దాం. ఇప్పుడు ఏబిసిని ఏమంటాం ఫ్రెండ్స్? మనం ఏబిసిని వర్టిసెస్ అంటాం, అంటే శీర్షాలు అంటాం. నెక్స్ట్ స్మాల్ ఏబిసిని అంటాం సైడ్స్ అంటాం, అంటే భుజాలు. ఇవి ఎక్స్ వై జెడ్ అనేది యాంగిల్స్. అంటే కోణాలు. యాంగిల్స్ అంటే కోణాలు. ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఉంటాయి. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ ట్రయాంగిల్ టైప్స్ ఏమైనా ఉన్నాయా, డిఫరెన్సెస్ చూద్దాం. ఏ టైప్స్ ఉన్నాయి, 1 by 1 డిఫరెన్స్ చూద్దాం. ట్రయాంగిల్ నేను ఎలా డిఫరెన్షియేట్ చేస్తా అంటే, ఒకటి సైడ్ వైజ్ గా చేస్తాను, ఇంకోటి యాంగిల్ వైజ్ గా చేస్తాను. ఒకటి బై సైడ్ వైజ్ గా, బేస్డ్ ఆన్ సైడ్, బై సైడ్ భుజాల ద్వారా. ఇంకొకటి యాంగిల్ ద్వారా చేస్తాను. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ మనకి ట్రయాంగిల్ ఐడెంటిఫై చేయాలి, అది దేని అనేది ఈ డిఫరెన్స్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం బై సైడ్. అంటే ఫస్ట్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. ఈ సమబాహు త్రిభుజం అంటే సమ అంటే ఏంటి? ఈక్వల్. భుజ అంటే సైడ్స్, అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలంటే సమబాహు త్రిభుజం అంటారు. దాన్ని ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే ఈ ఉన్న 3 సైడ్స్ కూడా ఎలా ఉండాలి? ఈక్వల్ ఉండాలి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్. సో దీని యాంగిల్ ఎలా ఉంటాయంటే 60 degrees ఉంటాయి. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ యాంగిల్ ఎలా ఉంటాయి? ప్రతిది కూడా 60 degrees ఉంటాయి. ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. సెకండ్ దీంట్లో ఇంకేముంది మనకి టైప్స్? ఐసోసెల్స్ ట్రయాంగిల్. దీని ఏమంటాం మనం? సమద్విబాహు త్రిభుజం అంటాం. సమద్విబాహు త్రిభుజం. ఇప్పుడు ఈ ఐసోసెల్స్ లో ద్వి అంటే 2 సైడ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ సమబాహు, మనకి ఆ ప్రొనౌన్సియేషన్ మనకు అర్థమవుతుంది. సమబాహు, భుజాలన్నీ కూడా ఈక్వల్, సమానం. ద్వి అంటే 2 మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఎనీ 2, నీకు ఇచ్చిన దాంట్లో ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. ఈ 2 సైడ్స్ ఈక్వల్ కదా, ఈ సైడ్ కూడా ఆపోజిట్ యాంగిల్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఈ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. దీనికి ఆపోజిట్ ఇది కదా, దీనికి ఆపోజిట్ కదా, ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట. దేంట్లో? ఐసోసెల్స్ దాన్ని. ఇంకొకటి ఉంటుంది స్కెలెన్ ట్రయాంగిల్. ఇక్కడ బోర్డు సరిపోతుంది ఫ్రెండ్స్, రాస్తాను మళ్ళీ. రఫ్ చేసి మళ్ళీ రాస్తాను ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఏంటి మనకి? స్కెలెన్ ట్రయాంగిల్. అంటే విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే విషమ అంటే ఆల్ ఆర్ డిఫరెంట్.
ఏ సైడ్ కూడా ఈక్వల్ ఉంటుంది. స్కెలెన్ ట్రయాంగిల్. సైడ్స్ ఈక్వల్ ఉండవు, యాజ్ వెల్ యాజ్ యాంగిల్ కూడా ఈక్వల్ ఉండవు. ఈ 3 దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 3 చెప్పుకున్నాం. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ చెప్పుకున్నాం, ఐసోసెల్స్ ట్రయాంగిల్ చెప్పుకున్నాం, స్కెలెన్ ట్రయాంగిల్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది నేనేంటి ఈ డిఫరెన్షియేషన్ ఎలా చేశాను? బై సైడ్ ద్వారా చేశాను. అదే బై యాంగిల్ ద్వారా, సారీ ఫ్రెండ్స్, సైడ్ ద్వారా యాంగిల్. బై యాంగిల్ ద్వారా దీన్ని ఎలా డిఫరెన్షియేషన్ చేస్తాం చూద్దాం. దీనికి మళ్ళీ ఒక్కొక్కటి 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీని గురించి. సో ఇప్పుడు ఏంటి మనకి బై యాంగిల్ ద్వారా. బై యాంగిల్ ద్వారా ఫస్ట్ అక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం. అంటే మనకి ఈ ట్రయాంగిల్ లో ఉన్న ఆల్ యాంగిల్స్, ఆ 3 యాంగిల్స్ కూడా లెస్ దాన్ 90 degrees ఉంటాయి. ఆల్ యాంగిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ యాంగిల్స్ మనం ఒకటే అనుకుంటాం, ఒకటి కాదు, ఉన్న 3 కూడా. ఆల్ అంటే ఎన్ని ఉంటాయి? 3 కదా. ఇంటర్వల్ ఉండే ఆ 3 యాంగిల్స్ కూడా లెస్ దాన్ 90 degrees ఉంటే వాటిని మనం ఏమంటాం? అల్పకోణం అంటాం. సెకండ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణం త్రిభుజం. లంబకోణం అంటే ఏంటి? ఏదైనా ఒక యాంగిల్ అనేది 90 degrees ఉన్నాయి. ఎనీ వన్ హ్యాస్ 90 degrees. ట్రయాంగిల్ ఏదైనా ఒక యాంగిల్ మనకి 90 degrees ఉంటే ఒకటి మాత్రం, అన్ని కాదు ఫ్రెండ్స్, ఒకటి మాత్రం, అన్ని ఉండకూడదు. ఎందుకంటే 2 90 + 90 180 మోర్ దాన్ అయిపోతుంది. సో ఎనీ ఒకటి మాత్రమే ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణం అంటాం. థర్డ్ వన్ ఏంటి మనకి? అబ్ట్యూస్ యాంగిల్ అంటే అధిక కోణం. అంటే ఏంటి? ఏదైనా ఒక యాంగిల్, ఎనీ వన్ హ్యాస్ గ్రేటర్ దాన్ 90 degrees. ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి యాంగిల్ వైజ్ గా మనం డిఫరెన్షియేట్ చేసేది. అక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం, లెస్ దాన్ 90 degrees. ఇందులో ఉన్న 3 యాంగిల్స్ కూడా మనకి లెస్ దాన్ 90 degrees ఉంటాయి. ఒకటి కాదు ఫ్రెండ్స్, 3 ఉండాలి. రైట్ యాంగిల్ ఎనీ వన్, ఒకటి మాత్రం ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంటే దాన్ని మనం లంబకోణం అంటాం. అబ్ట్యూస్ యాంగిల్ అంటే అధిక కోణం, ఏదైనా ఒకటి గ్రేటర్ దాన్ 90 degrees. కీ పాయింట్ మనకి లెస్ దాన్ 90, ఈజ్ ఈక్వల్ టు 90, గ్రేటర్ దాన్ 90. దీన్ని బై యాంగిల్ ద్వారా. బై సైడ్ ద్వారా మనం చెప్తున్నాం. అది ఒకసారి రాస్తున్నాను ఇక్కడ. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం. నెక్స్ట్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ స్కెలెన్ ట్రయాంగిల్ అంటే విషమ బాహు త్రిభుజం. ఫ్రెండ్స్, ట్రయాంగిల్ ని బై సైడ్ ద్వారా 3 కేటగిరీస్. బై యాంగిల్ ద్వారా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, ఐసోసెల్స్ ట్రయాంగిల్. సమద్వి అంటే 2 సైడ్స్ మాత్రం ఈక్వల్ ఉంటాయి. సమ అంటే ఆల్, ఈక్వలేటెడ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. స్కెలెన్ అంటే ఏ ఒక్కటి కూడా సైడ్ ఈక్వల్ ఉండదు, యాంగిల్ ఈక్వల్ ఉండదు. బై యాంగిల్ ద్వారా అక్యూట్ లెస్ దాన్ 90 ఉన్న 3 యాంగిల్స్. ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏదైనా ఒకటి మాత్రం అనుకుంటాం, కాదు. అందులో ఉన్న 3 యాంగిల్స్ కూడా లెస్ దాన్ 90 ఉంటే దాన్ని అక్యూట్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎనీ వన్ గ్రేటర్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అబ్ట్యూస్ అంటే ఏదైనా ఒకటి యాంగిల్ గ్రేటర్ దాన్ 90 degrees. ఇవి డిఫరెన్స్. ఇప్పుడు 1 by 1 ఫార్ములాస్ ఏరియా ఏంటి ఒక్కొక్కటి 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ చూద్దాం. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఏరియా ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3/4 a². డైరెక్ట్ గుర్తుంచు. ఏ అంటే సైడ్ ఫ్రెండ్స్, ఏ అంటే సైడ్ అంటే భుజం. ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3/2a. ఈ 2 ఫార్ములాస్
ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మనకి ఏంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 సైడ్స్ ఈక్వల్ ఉండాలి, యాంగిల్ 60 degrees ఉండాలి, యాంగిల్ 60 degrees ఉండాలి. ఇది ఈక్విలేటరల్. ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అందులో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ కూడా 60 degrees ఉంటాయి. ఏరియాకి √3/4a² ఫార్ములా, ఆల్టిట్యూడ్ కి √3/2a. నెక్స్ట్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటి మనకి? సెకండ్ వన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్. సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే ట్రయాంగిల్ ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఈ సైడ్ ఈక్వల్ అనుకో, వీటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి, ఈ ఆపోజిట్ యాంగిల్స్. సో దీని బేస్ బి అనుకుంటున్నా, ఇది సైడ్ ఏ, సైడ్ ఈ 2 సైడ్స్ ఈక్వల్. దీనికి ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేసుకొని చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి ఫ్రెండ్స్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. జనరల్ ఫార్ములా A is equal to half. బేస్ అంటే ఎంత? B. హైట్ అంటే H. ఈ హైట్ అంటే ఇదే కదా. డయాగ్రామ్ ఉంటుంది, మంచిగా వేస్తాను. నాకు హైట్ కావాలి, అది ఎలా వచ్చిందో చూద్దాం. ఎలా ఫైండ్ అవుట్? ఇది బేస్ బి ఓవరాల్ గా, ఇది సైడ్ ఏ, ఈ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇట్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. సో ఇప్పుడు ఇది మొత్తం టోటల్ బి అయినప్పుడు ఎగ్జాక్ట్ హాఫ్ అయ్యేంత b/2. ఇప్పుడు నాకేం కావాలి? హైట్ కావాలి, అంటే ఈ పార్ట్ కావాలి హైట్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో h is equal to side square. h square is equal to b/2 whole square. Side square plus side h square plus b/2 whole square is equal to hypotenuse square a square. So నాకు h square కావాలి. h square is equal to a square minus b square by 4. So h square is equal to 4 a square minus b square by 4. h is equal to height ఏంటి అప్పుడు? 1/2 square root of 4a square minus b square. ఇది హైట్. ఇప్పుడు ఈ హైట్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా వస్తుంది. ఈ హైట్ చదవండి. ఈ హైట్ కదా ఏంటి? 1/2 square root of 4a square minus b square. ఓకే ఫ్రెండ్స్, దీన్ని రబ్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ ఐసోసెల్స్ అప్పుడైతే హాఫ్ ఇంటూ 1/4 ఇంటూ బేస్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a square minus b square. చాలా మంది ఈ ఫార్ములాని బట్టి పడతారు ఫ్రెండ్స్, బట్టి పట్టద్దు. అది ఎలా వచ్చినది ఒకసారి గుర్తుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా? ఇది ఏరియా. హైట్ కూడా ఏంటి ఫ్రెండ్స్? హైట్ కూడా ఎలా ఫైండ్ చేస్తాం చూసాం. ఇది ఐసోసెల్స్. నెక్స్ట్ స్కెలెన్. స్కెలెన్ ట్రయాంగిల్ అంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్? స్కెలెన్ అంటే విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండవు, యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండవు. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండవు, యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండవు. మరి దీనికి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి 7th క్లాస్లో 8th క్లాస్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీని ఫార్ములా హీరోయిన్స్ ఫార్ములా అంటాం. ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హీరోయిన్స్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a, s మైనస్ b, s మైనస్ c స్క్వేర్ రూట్. s అంటే సెమీ పెరిమీటర్. ఇది సైడ్ a, సైడ్ b, సైడ్ c. s is equal to సెమీ పెరిమీటర్. పెరిమీటర్ హాఫ్, సెమీ పెరిమీటర్.
సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్ హాఫ్. అప్పుడు ఏమైతే a ప్లస్ b ప్లస్ c/2. ఇది ఫార్ములా దేనికి స్కెలెటల్ ట్రయాంగిల్. ఈ ఫార్ములా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ ట్రయాంగిల్ అన్నా మీరు ఎనీ, అది ఈక్యులేటరే కానీ ఐసోసెల్సే కానీ స్కెలెటే కానీ ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఈ ఫార్ములా ద్వారా ఏరియా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఫార్ములా ద్వారా, హీరోయిన్స్ ఫార్ములా ద్వారా ఎనీ ట్రయాంగిల్, నువ్వు ఈక్యులేటర్ తీసుకో, ఐసోసెల్స్ తీసుకో, స్కెలెట్ తీసుకో, ఏ ట్రయాంగిల్ అయినా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఫార్ములాస్ కాకోకుండా ఈ ఫార్ములా నుంచి కూడా వస్తుంది. అవి షార్ట్ కట్. డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుంచుకోవడం మనకి ఏమవుతుంది, ఎగ్జామ్ లో టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఏ సైడ్స్ ఈక్వల్ ఉండవు కాబట్టి ఈ ఫార్ములా, కానీ ఈ ఫార్ములా యూనివర్సల్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏ ట్రయాంగిల్ ఫైండ్ కావాలంటే మీరు తర్వాత మీరు చెక్ చేసుకుంటుంది. హీరోయిన్స్ ఆ ఫార్ములా అనేది యూనివర్సల్ ఫార్ములా. ఎస్ అంటే ఇక్కడ సెమీ పెరిమీటర్, a ప్లస్ b ప్లస్ c/2. సో ఇవి మనకి ట్రయాంగిల్స్ లో ఉన్న టైప్స్. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రయాంగిల్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీస్. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుపెట్టాలంటే కొన్ని ట్రిప్లెట్స్ అవసరం ఫ్రెండ్స్. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 3 4 5 5 12 13 7 24 25 9 40 41 11 60 61 8 15 17 12 35 37 20 21 29 ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఏమైందంటే మనకి ఎగ్జామ్ టైం సేవ్ అవుతాయి. ఇలాగనే ఇచ్చేస్తే మనం సింపుల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఈజీగా చేస్తాం. టైం అనేది అక్కడ సేవ్ అవుతుంది. సో ట్రయాంగిల్ లో మనకు తెలిసిన ఫ్రెండ్స్, ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అంటే ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఇంకేంటి, సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్, sum of any two sides, sum of any two sides greater than third side, greater than third side. ఇంకొకటి ఏంటి, లేదా difference of any two sides, difference of any two sides less than third side. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. 3 4 5 ఉంది. ఇప్పుడు నీకు ఈ 3 సైడ్స్ ఇచ్చి దీని ద్వారా నువ్వు ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చా లేదా అంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, చెక్ చేయాలి. ఈ 2 నుంచి సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్, ఇందులో ఉన్న ఎనీ 2 పేరు తీసుకొని గ్రేటర్ దాన్ థర్డ్ ఉందా లేదా చెక్ చేయి, లేదంటే డిఫరెంట్ తీసుకొని అది లెస్ దాన్ ఉందా లేదా చెక్ చేయి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకొని చెక్ చేయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 4 5 ఉంది కదా, ఈ రెండు సమ్ చేయాలి. 3 + 4 అంటే 7, 7 గ్రేటర్ దాన్ 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం. 5 + 4 ఎంత 9, 9 గ్రేటర్ దాన్ 3. ఓకే, నెక్స్ట్ ఈ రెండు తీసుకున్నాం. 3 5 9, 3 5 8 గ్రేటర్ దాన్ 4. ఓకే, అంటే ఇప్పుడు ఈ 3 సైడ్స్ నుంచి ట్రయాంగిల్ అనేది నేను ఈజీగా ఫామ్ చేయొచ్చు. అలాగే డిఫరెన్స్ కూడా చూద్దాం. ఈ రెండు డిఫరెన్స్ 4 కి 3 కి డిఫరెన్స్ 1 అనేది లెస్ దాన్ థర్డ్ సైడ్. ఓకే రైట్. నెక్స్ట్ 4 5 7 1 లెస్ దాన్ 3 సాటిస్ఫైడ్. నెక్స్ట్ 5 3 2 అనేది లెస్ దాన్ 4. ఓకేనా. సో మనకి ఇచ్చింది ట్రయాంగిల్, ఈ సైడ్స్ ద్వారా ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చా లేదా, అది ఏదైనా కానీ ఫస్ట్ ఏం చేయాలి, సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్, సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్. ఈ మూడిట్ల పేర్లే ఏదైనా రెండు తీసుకుంటే థర్డ్ దానికంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ లేదనుకుంటే ఇదైనా చెక్ చేయి, ఇదైనా చెక్ చేయి. రెండు చేయాల్సిన అవసరం, టైం వేస్ట్. ఇదైనా చేయి, ఇదైనా చేయి, ఏదైనా ఒకటి చేయి. డిఫరెంట్ తీసుకుంటే లెస్ దాన్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ ట్రిప్లెట్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 3 4 5 ఇదేంటంటే మనకి ఎగ్జామ్ లో టైం అనేది మనకి సేవ్ అవుతుంది దీని ద్వారా. మనకి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత 360 degrees ట్రయాంగిల్. ఫ్రెండ్స్ ఈ టాపిక్ తోటి మనకు మెన్సురేషన్ టోటల్ గా అయిపోయింది. ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ 3 డైమెన్షన్ లో ఉన్న టాపిక్స్ చూద్దాం. 3 డైమెన్షన్ మనం ఏం చెప్పుకున్నాం, లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఫస్ట్ ఏంటి, క్యూబ్ అంటే ఘనం. నెక్స్ట్ క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనం. నెక్స్ట్ సిలిండర్, స్తూపము,
కోన్, శంకువు, నెక్స్ట్ స్పియర్, గోళము, హెమిస్పియర్, అర్ధగోళము, నెక్స్ట్ ఫ్రస్టమ్, వర్తుల శంకు, వర్తుల శంకు. మన 3 డైమెన్షన్ ప్రతి టాపిక్ ని కాన్సెప్ట్ ఫార్ములా చూసాం. నెక్స్ట్ దీంట్లో 2 డైమెన్షన్. 2 డైమెన్షన్స్ మనం ఏం చూసాం? ఫస్ట్ సర్కిల్ చూసాం, వృత్తం, నెక్స్ట్ స్క్వేర్, చతురస్రం, రాంబస్, రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం, పారలోగ్రామ్, పారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం. నెక్స్ట్ ఇంకేం డిస్కషన్ చేసాం మనం? ట్రెపీజియం, ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం, సమలంబ చతుర్భుజం. లాస్ట్ కి ట్రయాంగిల్స్ డిస్కస్ చేసాం, ట్రయాంగిల్స్, త్రిభుజాలు. ఓకేనా ఫ్రెండ్స్? మెన్సురేషన్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 3 డైమెన్షనల్ 7, 2 డైమెన్షనల్ 7. మనకి ఎగ్జామ్ లో 90% క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచే వస్తాయి. మెన్సురేషన్ అంటే మనం ప్రతి టాపిక్ 3 డైమెన్షనల్ క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్, ఫ్రస్టమ్, వీటికి ఫార్ములాస్ ఎలా వచ్చినా మనం బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా కాన్సెప్ట్ వైజ్ గా ఈజీగా ఎలా చేసామో చూసాం. మీరు ఎవరైనా ఫస్ట్ వీడియో కనుక అటెండ్ అయితే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ నుంచి పార్ట్ 1 నుంచి చూడండి. ఇది పార్ట్ 8 9 ఉంది ఫ్రెండ్స్. సో పార్ట్ 1 కానీ చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. 2 డైమెన్షన్ ఉన్నది కూడా ప్రతిదీ మనం చూసాం. సో దీంతో మనకి ఏమైంది? మెన్సురేషన్ టాపిక్ అనేది టోటల్ కాన్సెప్ట్ మొత్తం కవర్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే నేను వీటి నుంచి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, క్వశ్చన్స్ ఎలా అడుగుతారో డీటెయిల్ గా సిజిఎల్ నుంచి ప్రతి ఏ ఎగ్జామ్ అయినా సరే, అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఎలా వస్తుందని మనం క్లియర్ గా చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చేయవలసింది ఒకటే ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కు చెప్పండి. ఫ్రెండ్స్ ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా మీరు ఏదైనా సెట్ చేయండి ఫ్రెండ్స్. మెన్సురేషన్ టాపిక్ చాలా మంది చెప్పరు. ఫస్ట్ మెన్సురేషన్ టాపిక్ అనేది చాలా మంది చెప్పరు. కానీ ఎందుకు ఫస్ట్ మెన్సురేషన్ ఎందుకు తీసుకున్నానంటే, మెన్సురేషన్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్. క్వశ్చన్ అనేది దీని నుంచి వస్తే ఫార్ములాస్ కనుక గుర్తుంటే చాలా తక్కువ టైంలో స్కోర్ అనేది మనం దీంట్లో ఒక్కటి కూడా మార్కు కోల్పోకుండా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు ఫార్ములాస్ అని గుర్తుంటే. చాలా వరకు యూట్యూబ్ లో మీరు ఏ ఛానల్ అయినా ఒకసారి మీరు విజిట్ చేసి కంపారిజన్ అవ్వండి. కంపారిజన్ మీకే అర్థమైపోతుంది. మెన్సురేషన్ ప్రతి టాపిక్ ప్రతి క్లియర్ కూడా ఎవ్వరు కూడా చెప్పరు ఫ్రెండ్స్. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే, మన ఛానల్లో ఏ టాపిక్ అయినా సరే మనం స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి కాన్సెప్ట్ నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్. మీరు చేయవలసింది ఒకే ఒకటి. చాలా మంది వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అవుతూనే నేను ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏదైనా వెళ్ళడానికి నాకు సపోర్టింగ్ గా ఉంటుంది, మన ఛానల్ కు ఉంటుంది ఫ్రెండ్స్. యాప్టిట్యూడ్ నెక్స్ట్ రీజనింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కూడా అవుతుంది, స్టాటిక్ జీకే కూడా అవుతుంది ఫ్రెండ్స్. 1 by 1 మీరు స్టార్ట్ చేయాలంటే మీ నుంచి మాకు సపోర్ట్ ఉంటే మాకు ఒక ధైర్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా మీరు ఎవరైతే వీడియో కనుక చూస్తారో మీకు యూజ్ అవుతానేమో మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రీగానే కదా ఫ్రెండ్స్ మనకి మెన్సురేషన్ నుంచి యూట్యూబ్ లో మీరు ఎక్కడైనా చూడండి. ప్రతి టాపిక్ నుంచి ఇంత డీటెయిల్ గా మాత్రం మీకు ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు చూడండి, చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. మరి మనం ఇంత క్వాలిటీగా మీకు ఇస్తున్నప్పుడు ఫ్రీగా మీరు చేయవలసిన ఫ్రెండ్స్ జస్ట్ సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతమించి మీరు మనకి ఏం అవసరం లేదు. మీరు ఫ్రెండ్స్ కి చెప్పడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది, మాకు యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కి చెప్పండి. ఇంకా మనకి ప్రతి టాపిక్స్ ఉంటాయి,
ఇది జస్ట్ మెన్స్ట్రేషన్ మాత్రమే. యాప్టిట్యూడ్లో ఉన్న ప్రతి టాపిక్ మనకి వస్తూనే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ 1 by 1 కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఒకవేళ మీకు కామెంట్స్ ఏమైనా ఇంకా డ్రాబ్యాక్స్ కనుక ఏమంటే కింద మీకు కామెంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పాజిటివ్గా నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.